ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 17 అధ్యాయంలోని 19వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశారు. ఇతరులచే తాను సత్కరింపబడవలనని, గౌరవింపబడవలనని, పూజింపబడవలనమ్మ డంబముతో మాత్రమే చేయబడు తపస్సు అస్థిరమై అనిశ్చితమైనట్టి ఫలము గలదై, అనగా చపలమైనట్టి రూపము గలదై ఈ ప్రపంచమున రాజస తపస్సు అని చెప్పబడినది. అయితే ఈ చెప్పుకునేటువంటి ఈ శ్లోకంలో తామసిక తపస్సు గురించి తెలుపుతున్నారు. మూఢగ్రాహేణాత్మనో యత్పీడియా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తామసముదాహృతం. యత్తపః ఏ తపస్సు మూఢగ్రాహేణ మూర్ఖపు పట్టుదలతో ఆత్మనః పీడయ దాని శరీరమును బాధించకుండా కానీ, అనగా శుష్కోపవాసుల చే కానీ, పరస్య ఇతరుల యొక్క ఉత్పాదనార్థం నాశం కొరకు కానీ క్రియతే చేయబడుతున్నదో తత్ అది తామస తపస్సు అని ఉదాహృతం చెప్పబడినది. మూర్ఖపు పట్టుదలతో తన శరీరమును బాధించుకునే ద్వారా కానీ, లేదా శుష్కోపవాసాదులు చే కానీ, లేక ఇతరులను నాశనము చేయవలనే ఉద్దేశముతో కానీ చేయబడు తపస్సు తామసిక తపస్సు అని చెప్పబడినది. అయితే ఈ శ్లోకం ద్వారా మనకు తెలిపినటువంటి అంశాలు: మూర్ఖపు పట్టుదల పనికిరాదు, శుష్కోపవాసాదుల ద్వారా తన శరీరమును కానీ మనసును కానీ బాధించుకొనకూడదు, పరప్రాణికి కీడు చేయరాదు. సాయిరామ్.